నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. రెండోది, ఆయన ఏనాడు నాకు డబ్బులు లేవు, నాకు తిండి ఎలా గడుస్తుందని అనుకోలేదు. నేను అందుకని మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎందుకంటే మేము మోస్ట్ సింపుల్ లైఫ్ మేము ఇచ్చేసాం. కానీ మన తెలుగుదనమే ఇంట్లో. అలాగని ఆయన ఏమి ఖాళీగా కూర్చోవాలి. ఆయనకి పాట కచేరీలు వస్తూ ఉండేవి, నాటకాలు వస్తూ ఉండేవి, అడపా తడప పాటలు వస్తూ ఉండేవి. ఆయన లెవెల్లో ఆయన పెడుతూనే ఉండేవారు. ఓకే, అంత బిజీగా ఉన్నవారు కొంచెం తగ్గింది. కానీ ఇందాక మీరే అన్నారు అన్నమాట, అందరికీ తగ్గుతాయి. అది ఆయన చాలా హ్యాపీగా తీసుకున్నారు. రెండోది, ఆయన ఎక్కడ అయ్యో నాకు బోర్ కొట్టేస్తుంది, నాకు పని లేదు అన్న ఫీల్ లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఇంట్లోనే ఉండేవారు. హ్యాపీగా ట్యాక్ ఆడుకుంటూ శ్రేయోభిలాషులు వచ్చేవారు, ఫ్రెండ్స్ వచ్చేవారు, ఇలాంటి తర్వాత వాళ్ళు వచ్చేవారు. ఇంకా చెప్పాలంటే నేను మా ఇంటికి దేవుడిపల్లి కృష్ణశాస్త్రి గారు వచ్చేవారు, పద్మరాజు గారు వాళ్ళందరూ వచ్చేవారు. పాలకొమ్మి పద్మరాజు గారు, హర్నాథ్ గారు, అదెవరు రాజబాబు గారు, పద్మనాభం గారు, రాజనాథ గారు, సత్యనారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకా ఇలా ఎంతో మంది కళాకారులు మా ఇంటికి వస్తుండేవారు సరదాగా. అవన్నీ చాలా బాగుండేవి మాకు చూడడానికి కూడా. సో ఇలా జీవితం చక్కగా ఆయనకి టైం పాస్ అవ్వడంలో ఆయన ఏమీ బాధపడేవారు కాదు. అహో నాకు సినిమాలు లేవు అని బాధ ఆయన ఎప్పుడు పడలా. అలాగే తర్వాత తరం వాళ్ళు గాయని గాయకులు పైకి వస్తుంటే ఆయన చాలా గర్వించేవాడు. ఆహా, ఇంత బాగా పాడారే, ఇంత బాగా సంగీత దర్శకత్వం చేశారే అని ఆయన అంతా ప్రశంసించేవాడు. అది ప్రసిద్ధి చెప్పడం అవి అవసరం కాదు, శ్రేయోభిలాషులు ఆయన చెప్పుకునేవాడు. బాలు గారు అవనివ్వండి, సుశీల గారు అవనివ్వండి, జానకి గారు అవనివ్వండి, తర్వాత ఎవరు వచ్చిన చిత్ర గారు అవనివ్వండి, వీళ్ళందరి పాటలు ఆయన వింటూ ఉండేవారు. ఆయన చెప్పారు, ఈ పాట చాలా బాగుంది, ఎవరైనా పాడారు. ఆయన పెద్ద సినిమాలు చూడరు, ఆయన టీవీలో సినిమాలు చూడరు. చెప్తే ఆయన నాన్న బాలు గారు జానకి గారు నాన్న పాడారు, అదండి ఎంత బాగా పాడారు, చాలా బాగా పాడారు, అలా అప్రిషియేట్ చేసేవారు. సో అది ఆయన టైం పాస్. ఆయన ఏనాడు బాధపడలా, అయ్యో నాకు ప్రోగ్రామ్ లేవు, నాకు ఇది లేవు అన్నది ఆయన ఎప్పుడు ఫీల్ అవ్వాలి. దట్స్ హౌ హిస్ లైఫ్ వాస్ హ్యాపీ. ఆయన పోయేంత వరకు చాలా హ్యాపీగా బతికారు. నాకు అవార్డ్స్ రాలేదు, నాకు ఇది రాలేదు, ఏమీ అనుకోలేదు, సంతోషంగా. అంటే ప్రజల గుండెల్లో ఎలాగో ఉండిపోయారు సూర్యకాంతం గారు. అందరూ కూడా ఎవరికి వీళ్ళకి అవార్డులో చెప్పాలంటే మన ఎస్వి రంగారావు గారికి కానీ, ఘంటసాల గారికి పద్మశ్రీ ఆగిపోయింది, గుమ్మడి గారికి ఎవరికీ లేవు. కానీ ఓ నాన్నని చూడగానే గుమ్మడి గారు గుర్తొస్తారు, లేదంటే ఓ రావణాసురుడు కానీ ఈయన గుర్తొస్తారు. అట్లా నిలబడిపోయారు. గయ్యాళ అత్తగారు అనగానే ఈవిడ గుర్తొస్తారు సూర్యకాంతం గారు. అలాగే ఇంకో విషయం మీకు చెప్పాలి, ఎవరెవరితో వచ్చేవాళ్ళని విషయాలు కొన్ని చెప్పాను నేను. మా నాన్నగారు నేను బాగా గుర్తు 2 సార్లు వచ్చినట్టున్నారు మా ఇంటికి. దారా సింగ్ సినిమాలో హిందీలో పెద్ద గొప్ప నటుడు, ఆయన పెద్ద ఫైల్ మ్యాన్. ఆయన మా ఇంటికి వచ్చారు. సో ఆయన్ని కూడా నేను కలిసిన 2 సార్లు నేను చూడగలిగిన అదృష్టం దొరికింది. బట్ నేను పుట్టక మునిపే మా నాన్నగారి చాలా యునిక్ వాయిస్, వెరీ మ్యాగ్నిఫిక్ వాయిస్ అండ్ గంభీరమైన గాత్రం. సో మహాత్మా గాంధీ గారు పోయిన తర్వాత వారి కొడుకులు ఆయన మీద ఒక ఫిలిమ్స్ డివిజన్ అని వచ్చేది మనకి ఆ రోజుల్లో. ప్రతి సినిమా ముందు వేసేవారు. అందులో ఒకటి మొట్టమొదటిసారి తెలుగులో మహాత్మా గాంధీ గారి మీద వచ్చిన ఫిలిమ్స్ డివిజన్ కి ఎవరన్నా వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుందని చెప్తే మహాత్మా గాంధీ గారి అబ్బాయికి ఎవరో చెప్పారు, తెలుగులో మంచి కంచు ఖండం వచ్చి మాధవపతి సత్యం గారిని ప్లేబ్యాక్ సింగర్ ఉన్నారు అంటే ఆయన వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చారు. మహాత్మా గాంధీ గారి అబ్బాయి అంటే నాకు తెలియదు, నాన్నగారు చెప్పిన విషయం. సో అప్పుడు నాన్నగారి గొంతు బాగుందని చెప్పి ఆ ఫిలిమ్స్ డివిజన్ కి నాన్నగారే ఆయన గొంతుని ఇచ్చారు. అది మా తాతగారు లక్ష్మీ నరసయ్య గారు, ఆయన గాంధీయన్. ఆయన గాంధీ గారు పోయినప్పటి నుంచి ఆయన ఓన్లీ ఇది ఏమిటిది మన గోధుమ రవ్వ గోంగూర అదొకటి తినేవాడు, పెరుగు అండ్ కద్దరు బట్టలే వేసుకున్నారు. సో ఆయన చాలా గర్వించారు. ఎందుకంటే మొట్టమొదటి తెలుగు ఫిలిమ్స్ డివిజన్ కి మాధవి సత్యం మా అబ్బాయి చేశాడు అనేది ఆయన చాలా గర్వించారు అనమాట. చాలా మంచి విషయం అది, మంచి విషయం అండి అది మాత్రం. అదే దేవుడిపల్లి కృష్ణశాస్త్రి గారు అయితే వచ్చినప్పుడల్లా ఆయన చిన్న కాగితంలో రాసి ఇచ్చేవారు. ఆయన ఎక్కువ మాట్లాడలేకపోయేవారు, ఆయన క్యాన్సర్ వల్ల రాసి చూపించేవారు. హరిశ్చంద్రలోని పద్యాలు నాకు వినిపించేవారు సత్యం అని అంటే ఈయన అయ్యో తప్పకుండా అండి అని చెప్పి ఆయన మా నాన్నగారి హార్మోనియం ఉంది, అది తీసుకొచ్చి కూర్చుని 1 గంట
మరి ఈ పద్యం ఇందులోంచి అలాగా అంటే పిచ్చాపాటి అలా ఉండేది అనమాట. దట్ ఈస్ ద టైం పాస్. అందుకని వర్క్ లేదు అది నా ఫీలింగ్ మా నాన్నగారు ఎప్పుడు ఉండేది కాదు. ఇలా ఎవరో ఒకరు శ్రేయోభిలాషులు వస్తుండడంతో ఆయన చక్కగా గడిపేది అనమాట. మంచిది అది. తర్వాత నాన్నగారికి బాలు గారితో కొంత ఇంటరాక్షన్ ఉందని విన్నాం. అలాగే మీరు మీ నాన్నగారి పేరు మీద అవార్డులు అవి చేస్తున్నారు. అవి స్పెషల్గా కొందరికి అందించామని అంటున్నారు కదా, ఆ రెండు విషయాలు కూడా చెప్పాలి. 2000 సంవత్సరంలో నాన్నగారు డిసెంబర్ 18 ఈ లోకాన్ని వదిలిపోయారు. అండ్ ఆ తర్వాత మొదటి ఏడాది నేనేం చేశానంటే ఒక సంగీత విభావనలా పెడదామని చెప్పి, ఎందుకంటే గాయకులు అందరూ దాదాపు నాన్నగారితో పాడిన వాళ్ళు, మనం ఒక హృదయాంజలి అని నేను పెడితే దానికి బాలమురళీకృష్ణ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. జస్టిస్ అరుణాచలం గారిని ఆయన వన్ ఆఫ్ ది గెస్ట్ ఆఫ్ ఆనర్గా వస్తే 18 మంది గాయకులు అంటే పిబి శ్రీనివాస్ గారు, బాలు గారు, ఘంటసాల రత్నకుమార్, మనో, ఇలా మగవాళ్ళలో 7 మంది, సుశీల గారు, జానక్ గారు, వాణి జయరాం గారు, ఎల్లారీశ్వరి, జిక్కి, పీలీల, ఎస్పి శైలజ, ఇలాగా వీళ్ళందరూ కలిపి 2 పాటలు పాడి చాలా గొప్పగా చేశాం. ఆ తర్వాత నేను అనుకున్న ప్రతి ఏడాది మనం సంగీత విభాగం పెడితే బాగుండదు అని అప్పుడు నేను ఒక అవార్డు కింద ఇస్తే బాగుంటుంది అని చెప్పి మా అమ్మగారు కూడా నాన్నగారి కన్నా ఒక ఏడాది ముందు ఆవిడ పోయారు. ఆవిడ సినీ పరిశ్రమలో ఏం లేదు కానీ ఏంటంటే మహా ఇల్లారు, గొప్ప మనిషి. అందరూ మా ఇంటికి సినిమా వాళ్ళందరూ నాదే డాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు, చంద్రకళ గారు, వీళ్ళందరూ కూడా మా అమ్మ వంట అంటే అంత ఇష్టం. అదే మరి ఆవిడ పెట్టబట్టే కదా అవి ఉండేది చాలా. వాళ్ళందరికి మీనాక్షి, శేషాద్రి అందరికి బాగా మా అమ్మ క్లోజ్. సో అందుకని మా అమ్మ పేరుతో ఒక అవార్డు ఇస్తే తప్పే ఉంది అని నేను ఆవిడది నాన్నగారి ఇద్దరివి నేను మాధవపతి సత్యం అవార్డు, మాధవపతి ప్రభావతి అవార్డు అని నేను ఇచ్చి, మొట్టమొదటి అవార్డు వెంపటి చినసత్యం గారు, నా గురువు గారు, నాకు తండ్రి లాంటి వారు, వారి భార్య స్వరాజ్యలక్ష్మి గారు, వారిద్దరికి ఇచ్చా. అలాగే ఆ మరుసటి ఏడాది బాలమురళీకృష్ణ గారికి మిస్సెస్ వైజీపీ పద్మాశేషాద్రి స్కూల్స్ అధినేత ఆవిడ, వాళ్ళకి ఇచ్చాం. అలాగే ఎంఎస్ విశ్వనాథన్ గారు వాణిశ్రీ, పి సుశీల గారు అంజలీదేవి, తర్వాత ఎస్ జానక్ గారు రాజ్ సులోచన గారు, తర్వాత కె విశ్వనాథ్ గారు వాణి జయరాం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నటీమణి లక్ష్మి, తర్వాత విద్యాసాగర్ మ్యూజిక్ డైరెక్టర్ కాంచన గారు, తర్వాత సంగీతం శ్రీనివాసరావు గారు, మంజు భార్గవి. ఇలా నేను రకరకాల ఈవెంట్స్ ఇస్తూ, ఇలాగే శివ ఫౌండేషన్ అని నా డాన్స్ స్కూల్ 95లో మొదలెట్టాను. అందులో వచ్చి అన్సంగ్ హీరోస్ అని చాలా మందికి వివిధ వీటిలో అంటే రంగాల్లో బాగా మంచి స్థాయికి వచ్చి, కానీ వాళ్ళకంతా పేరు ప్రఖ్యాతులు ఉన్నా కూడా వాళ్ళకి గుర్తింపు లేని వాళ్ళని అటు మేకప్ చేసేవాళ్ళు, ఒక మృదంగిస్టు, ఒక వికలాంగుడు, కానీ ఒక సంగీతం ఏదో తెలుసుకున్న వికలాంగుడు, తర్వాత ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అంటే అనాథ ఆశ్రమాన్ని రన్ చేస్తున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు, నృత్యంలో ఉన్న మన పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి మన కళలను నేర్చుకుంటున్న నర్తకీమణులు, అలాగే ఆర్టిస్టులు, కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, అలాంటి వాళ్ళని, డాక్టర్స్ని, ఎడ్యుకేషన్ సైడ్ ఉన్న సిస్టర్స్ని కాన్వెంట్లలో, ఇలాగ అందరినీ ఒక్కొక్క దాంట్లో ఒక 10 మంది దాదాపు నేను ఆనర్ చేసేవాడిని శివ ఫౌండేషన్ అవార్డు అని. ఇలా నేను చేసుకుంటూ వచ్చి నాన్నగారిను అమ్మగారి అవార్డ్స్ నేను ఇప్పటికి చేసుకుంటూ వస్తున్నాను. ఈ పోయిన ఏడాది నాన్నగారి శత జయంతి ఉత్సవాలు అవి నేను అమెరికాకి వెళ్ళి అక్కడ ఒక 6 చోట్ల చిన్న గ్యాదరింగ్ లో నాన్నగారి జరిపాను. ఒక కొడుకుగా నేను చేయగలిగిన ఇది. ఇన్ఫాక్ట్ అది వెళ్ళొచ్చిన తర్వాత ఈ ఏడాది మొదట్లో జనవరిలో మళ్ళీ నాన్నగారి శత జయంతి ఉత్సవాలు తెనాల్లో, అంటే మా బ్రాహ్మణ కోడూరుకి దగ్గరగా ఉందని తెనాల్లో ఒక ఆర్గనైజేషన్ రిక్వెస్ట్ చేస్తే అక్కడ నేను జరపడం జరిగింది. దాంట్లో మా అన్నయ్య మాధవపతి సురేష్కి మా నాన్నగారి బిరుదు, మన గాయనిమణి ఎస్పి శైలజ గారికి మా అమ్మగారి బిరుదు ఇచ్చి, మిగతా వాళ్ళకి మన రామినేని ఫౌండేషన్ కన్వీనర్ నాగభూషణం గారు పాతూరి, అలాగే ధర్మ ప్రచారక్ రామినేని, అదెవరు తానా ఎక్స్ ప్రెసిడెంట్ తోటకూర ప్రసాద్ గారు, ఇలా చాలా మందికి, జయలలిత గారు అన్న ఆర్టిస్టు, ఇలా వాళ్ళందరికి కూడా శివ ఫౌండేషన్ అవార్డ్స్ అవి ఇచ్చారు. సో అలా వెళ్తుంది అనమాట నాన్నగారి జ్ఞాపకాలు చాలా మందికి. అది పురస్కారాలు కూడా ఇస్తున్నాం కొన్ని.